రాజకీయాల్లో మరో సినీ స్టార్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా? హీరో ధనుష్ కూడా సీఎం విజయ్ బాట్లోనే అడుగులు వేయబోతున్నారా? అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తూ రాజకీయాలకు పునాది వేస్తున్నారా? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు తమిళ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. తమిళ నటుడు ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అందుకే అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లిస్తున్నారా? సీఎం విజయ్ తరహాలో గ్రౌండ్ వర్క్స్ ప్రిపేర్ చేస్తున్నారా? అదే జరిగితే విజయ్ పార్టీకి ధనుష్ పోటీ అవుతారా? తమిళ సినీ హీరో ధనుష్ ఇటీవల తన అభిమానులకు చేసిన ఒక పిలుపు ఇప్పుడు రాజకీయ చర్చలకు కారణమైంది. సినిమా వేడుకలు, ఆడియో లాంచ్లు, ఫ్యాన్స్ మీటింగ్లకే పరిమితం కాకుండా సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమానులకు సూచించారు. ఐక్యతకు ఒక లక్ష్యం ఉండాలని, ప్రతి ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఆయన. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ధనుష్ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ధనుష్ అభిమాన సంఘాలు రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలను కలిపి చూస్తే విజయ్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన అభిమాన సంఘాలు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధనుష్ మాత్రం ఇప్పటివరకు తాను రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా ప్రకటించలేదు. తన ప్రసంగాల్లో కూడా రాజకీయ పార్టీ, ఎన్నికలు లేదా అధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రజాసేవ గురించి మాత్రమే మాట్లాడారు. అందుకే ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నీ ప్రధానంగా ఊహాగానాల స్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. ఇదిలా ఉండగా కొద్ది వారాల క్రితం ధనుష్ అభిమాన సంఘం జెండా విడుదల కావటం కూడా చర్చకు దారితీసింది. దీంతో సోషల్ మీడియాలో ఇది రాజకీయాలకు సంకేతమేనా అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే దీనిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం శివ, ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇద్దరు స్పష్టత ఇచ్చారు. ధనుష్కు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారని వారు వెల్లడించారు. అయినా ధనుష్ అరంగేట్రంపై వార్తలకు ఫుల్ స్టాప్ అయితే పడటం లేదు. తమిళనాడులోని సినీ తారలు రాజకీయాల్లోకి రావటం కొత్త విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, ఇప్పుడు విజయ్, ఇలా పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ధనుష్ కూడా భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి సహజంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత తమిళ రాజకీయాల్లో సినీ అభిమాన సంఘాల పాత్రపై మరింత దృష్టి పడింది. ఇప్పుడు ధనుష్ కూడా అభిమానుల్ని సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం వల్ల విజయ్ తరహాలో రాజకీయాలకు గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా అనే ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ధనుష్ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితిలో వెంటనే రాజకీయాల్లోకి రావటం కష్టమేనని సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఎప్పటినుంచో వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాలకు వేదికగా ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత, విజయ్ వంటి నేతలు సినీ ఇమేజ్ని రాజకీయ విజయంగా మార్చుకున్నారు. అయితే ప్రతి సినీ హీరోకు అదే స్థాయి విజయం దక్కలేదు. విజయకాంత్ ప్రారంభంలో ప్రభావం చూపిన తర్వాత నిలదొక్కుకోలేకపోయారు. కమల్ హాసన్ ఇప్పటికీ రాష్ట్ర అధికార రాజకీయాల్లో పెద్ద ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయారు. ఈ నేపథ్యంలో ధనుష్ పేరు వినిపించడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. అభిమానులకు సేవా కార్యక్రమాలు చేయాలని ధనుష్ పిలుపునివ్వటం వల్లే రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ధనుష్కు రాజకీయాల్లో నిలబడేంత ప్రజామద్దతు ఉందా? సినీ నటుడిగా ధనుష్కు మంచి గుర్తింపు ఉంది. జాతీయ అవార్డులు అందుకున్న నటుడిగా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయనకు ఆదరణ ఉంది. కానీ రాజకీయాల్లో గెలవటానికి స్టార్డమ్ ఒక్కటే సరిపోదు. బలమైన పార్టీ నిర్మాణం, గ్రామీణ స్థాయి క్యాడర్, సామాజిక సమీకరణాలు, నిరంతర ప్రజా ఉద్యమాలు కూడా కీలకమే. నాయకుడి సిద్ధాంతం, ప్రజా సమస్యలపై వైఖరి, పాలనపై స్పష్టమైన దృష్టి వంటి అంశాలను కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే ధనుష్ రాజకీయాల్లోకి వచ్చిన
కేవలం సినీ ఇమేజ్ ఆధారంగా విజయం సాధించడం అంత సులభం కాదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో తన రాజకీయ బలం పెంచుకోవడానికి బీజేపీ వివిధ వ్యూహాలు అమలు చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. విజయ్ను నిలువరించడానికి ధనుష్ని అస్త్రంగా వాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హీరో ధనుష్లో దైవ చింతన కాస్త ఎక్కువే. సో ధనుష్ని తమిళనాడు బీజేపీకి ఫేస్గా మార్చాలనే ప్రయత్నంలో భాగమే ఇదా అన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. తమిళనాడులో రాజకీయ శూన్యమే విజయ్ గెలుపునకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అన్నాడీఎంకే చీలిపోవటం, డీఎంకేపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలతో జనాలు విజయ్ వైపు మళ్లారు. ఇప్పుడు తమిళనాడులో టీవీకే బలమైన పార్టీగా ఉంది. మళ్లీ నిలదొక్కుకోవాలని డీఎంకే గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి స్థానం సంపాదించడం సవాల్తో కూడుకున్న పని. మొత్తానికి ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చర్చగానే ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా సినీ ఇమేజ్ని రాజకీయ విజయంగా మార్చుకోవటం సవాల్తో కూడుకున్న పని. ధనుష్ తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలే ఈ చర్చలకు అసలు సమాధానం చెప్పనున్నాయి.